పెళ్లి చేసుకున్నాక భార్య భర్త మీద ఆధారపడేటటువంటి మహిళ కాబట్టి, ఆమెకు వేరే ఇన్కమ్ లేదు కాబట్టి, వేరే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి, ఉండదు కాబట్టి, పుట్టింటి నుంచి వచ్చేసినప్పుడు పుట్టింటితో బంధాలన్నీ తెగిపోతాయి కాబట్టి, భర్త సంపాదనలో, భర్త ఆస్తిలో భార్యకి వాటా అన్నటువంటిది ఒక పద్ధతి విడాకులప్పుడు అది. అలా కాకుండా మారిన కాలమాన పరిస్థితుల్లో పుట్టింటి కుటుంబపు ఆస్తి హక్కులో కూడా ఆడబిడ్డకి వాటా వచ్చేసింది కాబట్టి ఇప్పుడెందుకు అన్నటువంటి ప్రశ్నలు ఒకవైపున రైజ్ అవుతుంటాయి. అంటే ఇటు పుట్టింటి ఆస్తిలో వాటా, ఇటు భర్త ఆస్తిలో వాటా చూస్తే ఇటు 50% ఇటు 50% పడితే ఆవిడ ధనవంతురాలు అవుతుంది, వీళ్ళిద్దరేమో సగం సగం అవుతున్నారు అన్నటువంటి చర్చ కొత్తది వస్తుంటే, ఇంకా అది ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో అవ్వలేదు కాబట్టి నడుస్తుంటే, కొత్త కాన్సెప్ట్ పూణేకి సంబంధించినటువంటి ఒక భర్తకి జీతం 2.8 లక్షలు నెలకి, భార్య జీతం నెలకి 1,40,000. వాళ్ళిద్దరూ 6 నెలలు పెళ్లి చేసుకున్న 6 నెలలకే విడాకులు తీసుకున్నారు. భార్య మెయింటెనెన్స్ డిమాండ్ చేసింది. నేను ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నానో అంతకంటే పైకి ఎదిగే స్థితి నాకు కావాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అన్నటువంటి పాయింట్ అమ్మాయి రైట్ చేస్తే, అమ్మాయికి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది 1,35,000. అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న మహిళకి అంత భారీ ఎత్తున పరిహారం ఇప్పించరు, కానీ ఇక్కడ ఇప్పించారు. ఇప్పుడు 1,35,000 భర్తకి సంబంధించిన 2,80,000లో భార్యకి 1,35,000 వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు భర్త జీతం 1,45,000 అయింది, భార్య సంపాదన తన ఒరిజినల్ జీతం 1,40,000 ప్లస్ ఈ 1,35,000 కలిపి 2,75,000 అయింది. ఇదేంటి అంటే ఇప్పుడు ఆ భర్త కోర్టుకి ఎక్కినటువంటి సంఘటన చర్చకి తావిస్తోంది.